అగ్రరాజ్యం అమెరికా ఒక ప్రతిపాదన చేస్తే ఎదురు తిరిగే దమ్ము ఎవరికైనా ఉంటుందా? కానీ ఇరాన్ అది చేసి చూపించింది. అమెరికా పంపిన 15 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ చెత్తబుట్టలో పారేసింది. సోమవారం నాడు పాకిస్తాన్ రాయబారుల ద్వారా వాషింగ్టన్కు చేరిన ఇరాన్ 10 సూత్రాల డిమాండ్ పత్రాన్ని చూసి వైట్ హౌస్ షేక్ అయిపోయింది. మేము తగ్గేదే లే, మా 10 పాయింట్లు ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుంది అని ఇరాన్ తెగేసి చెప్పింది. అసలు ఇరాన్ దమ్ము ఏంటి? ఈ వీడియోలో ఆ సంచలన డిమాండ్ల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఇరాన్ ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం వారి ఆయుధ సంపత్తి. అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంటే ఇరాన్ దగ్గర మారణాయుధాలున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న ఫతా-2 హైపర్సోనిక్ క్షిపణులు సెకనుకు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అమెరికాకు చెందిన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు కూడా వీటిని ఆపలేవు. అలాగే వారి షాహెడ్ డ్రోన్లు గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలను చీకట్లో కూడా ఖచ్చితంగా ధ్వంసం చేయగలవు. ఈ సైనిక బలమే ఇరాన్ను అమెరికా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూసేలా చేస్తోంది. ఇరాన్ పెట్టిన మొదటి డిమాండ్, ఇరాన్పై ఉన్న అన్ని అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. దశాబ్దాలుగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను అమెరికా గొంతు నులుముతోంది. ఇప్పుడు దానికి ముగింపు పలకాలని ఇరాన్ పట్టుబడుతోంది. రెండోది, ఇప్పటి వరకు యుద్ధం, ఆంక్షల వల్ల కలిగిన ఆర్థిక నష్టానికి అమెరికా భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలి. అంటే అమెరికా డబ్బుతోనే ఇరాన్ మళ్లీ పుంజుకోవాలి అనేది వారి ప్లాన్. ఇక్కడ ఇరాన్ తన అసలు దమ్ము చూపించింది. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి విదేశీ ఓడపై $2 మిలియన్ టోల్ ఫీజు కట్టాలని డిమాండ్ చేసింది. ప్రపంచ చమురులో 20% ఇక్కడి నుంచే వెళ్తుంది. అంటే ప్రపంచం మీద ఇరాన్ ఒక ఆర్థిక బాంబు వేసింది. ఒకవేళ అమెరికా ఇది ఒప్పుకుంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి. ఒప్పుకోకపోతే ఇరాన్ ఆ మార్గాన్ని మూసేస్తుంది. ఇది ఇరాన్ వేసిన చెక్ మేట్. మరో కీలక డిమాండ్ ఏంటంటే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా బేస్ల నుంచి సైన్యం వెంటనే వెనక్కు వెళ్లాలి. సౌదీ, యుఏఈ, ఖతార్లలో అమెరికా ఉనికిని ఇరాన్ సహించడం లేదు. అలాగే లెబనాన్ మరియు గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను అమెరికా వెంటనే ఆపించాలని ఇరాన్ కండిషన్ పెట్టింది. ఇది జరిగితే మధ్య ప్రాచ్యంలో ఇరాన్ తిరుగులేని శక్తిగా మారుతుంది. అమెరికా మిత్ర దేశాలను వదిలేసి వెళ్లిపోవాలని ఇరాన్ డిమాండ్ చేయడం అంటే అగ్రరాజ్యాన్ని అవమానించడమే. చివరిగా ఇరాన్ తన అణు హక్కులను వదులుకోరని స్పష్టం చేసింది. యురేనియం శుద్ధి చేసే హక్కు తమకుండాలని, భవిష్యత్తులో అమెరికా ఎప్పుడూ ఇరాన్పై దాడి చేయబోమని రాతపూర్వక గ్యారంటీ ఇవ్వాలని కోరింది. ఇరాన్ దమ్ము కేవలం క్షిపణుల్లోనే లేదు. తమ 10 సూత్రాల్లో సైబర్ భద్రత గురించి కూడా ప్రస్తావించింది. అమెరికా తనపై చేస్తున్న సైబర్ దాడులు ఆపాలని, లేదంటే అమెరికాలోని బ్యాంకింగ్ మరియు పవర్ గ్రిడ్ వ్యవస్థలను హ్యాక్ చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ హ్యాకర్లు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వారిలో ఒకరని రష్యా కూడా ఒప్పుకుంది. తమపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడమే కాకుండా భవిష్యత్తులో చమురు వ్యాపారాన్ని డాలర్లలో కాకుండా ఇతర కరెన్సీలలో చేసుకునే హక్కు తమకుండాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ పునాదులు కదిలించే డిమాండ్. అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయడమే ఇరాన్ అసలు లక్ష్యం. ఒకవేళ ఈ 10 సూత్రాలు అమలు కాకపోతే గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ మరియు వాటర్ ప్లాంట్లు మ్యాప్ నుంచి మాయమైపోతాయని ఇరాన్ హెచ్చరించింది. ఇది కేవలం చర్చల కోసం చేసిన ప్రతిపాదన కాదు, అమెరికాకిచ్చిన అల్టిమేటం. సోమవారం రాత్రి పాకిస్తాన్ ద్వారా పంపిన ఈ 10 సూత్రాల ప్లాన్ ఇప్పుడు ట్రంప్ టేబుల్ మీద ఉంది. ఏప్రిల్ 7 రాత్రి 8 గంటల డెడ్ లైన్ దగ్గరకొచ్చేసింది. ఇరాన్ ఇంత ధైర్యంగా కాల్పుల విరమణను తిరస్కరించడానికి కారణం వెనుక రష్యా మరియు చైనాలున్నాయి. ఇరాన్ పెట్టిన 10 సూత్రాలకు ఈ 2 దేశాలు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. మేము ఒంటరి కాదు, మా వెనుక ప్రపంచ శక్తులున్నాయి అని ఇరాన్ నిరూపిస్తోంది. ట్రంప్ ఈ డిమాండ్లకు తలొగ్గుతారా లేక ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తారా? ఇరాన్ దమ్ము చూస్తుంటే వారు వినాశనానికైనా సిద్ధపడినట్లు కనిపిస్తోంది. మరి ప్రపంచం ఎటువైపు వెళ్తుందో వేచి చూడాలి.